అమరావతి పోలవరంతో పాటు సీఎం చంద్రబాబు ఈ మధ్య మరో కలల ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. అదే గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు. వృధా అవుతున్న గోదావరి నీటిని కృష్ణకు తరలించి అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం నీటినివ్వడం దీని ఉద్దేశం. దీనికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించిన సీఎం 3 నెలల్లో టెండర్లను పిలవాలని ఫిక్స్ అయ్యారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అది గేమ్ చేంజర్ అవ్వడం ఖాయం. చంద్రబాబు ఖాతాలో మరో కలల ప్రాజెక్టు సిద్ధమైంది. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆదివారం కీలక అడుగులు పడ్డాయి. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. వ్యాప్కోస్ రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. దాదాపు 70 నుండి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణం జరగనుంది. దీనికోసం 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. పోలవరంతో వంశాధారను కనెక్ట్ చేయడం ఒకటి, అటు రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించేలా మరో కనెక్ట్ చేయడం మరొకటి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సాగు, తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఎక్కువ ప్రాజెక్టుల వలన కృష్ణా నీళ్లు ఏపీ వరకు రావడం లేదు. మరోవైపు గోదావరిలో నీళ్లు ఏటా 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి గోదావరి వరద నీటిని కృష్ణాకు తరలించాలని నిర్ణయించారు. ఇదే జరిగితే రాష్ట్రంలో మొత్తం నీటి కష్టాలు తీరుతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి దీన్ని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు. కాబట్టి దీనిపై చంద్రబాబు కేంద్రంతో కూడా ఇప్పటికే మాట్లాడారు. కొంతమేర కేంద్రం సాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలుగు తల్లికి జలహారతిగా పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు దీన్ని నిర్మించకపోతే భవిష్యత్తులో అసలు సాధ్యం కాదని సీఎం అభిప్రాయం. ప్రతి 5 ఏళ్లకు ఖర్చు 40 నుంచి 50% పెరుగుతోంది. మరో 5 ఏళ్లు ఆగితే ఈ ప్రాజెక్టు ఖర్చు 1,60,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఖర్చు ఎలా ఉన్నా రైతుల నుంచి రూపాయి కూడా వసూలు చేయబోమని సీఎం క్లారిటీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ప్రభుత్వం కొంత సమకూరుస్తుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి అయితే జీఎస్టీ, ఇతర రూపాల్లో ప్రభుత్వానికి మొదటి ఏడాది నుంచి ఆదాయం వస్తుందని అన్నారు సీఎం. గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా చూసే 2,989 టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటరు సముద్రంలోకి పోతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేవనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ దీంట్లో కనీసం ఒక 300 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం, ఇక్కడ కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీసం 2 టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల వరకు తీసేపేడుగా 3 ఫేసెస్ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోమవారం తెలంగాణ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో తిరుమలలో దర్శనానికి అనుమతించేవారు. కొంతకాలం నుంచి అనుమతించడం లేదు. ఈ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గత నెల 16న చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారం 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం మరో 2 లేఖలు తిరుమలలో అనుమతిస్తామని వివరించారు. పల్నాడు జిల్లాలో మంగళవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నరసరావుపేట మండలం యలమందలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆయనే స్వయంగా పెన్షన్ డబ్బులిచ్చారు. లబ్ధిదారు ఇంట్లో సీఎం కాఫీ తయారు చేసి వారికి అందజేశారు. ఆ తర్వాత ఆయన సభలో మాట్లాడారు. సంపద సృష్టి ఎంత ముఖ్యమో పేదరికం నిర్మూలన కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. గ్రామాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు, విదేశాల్లో కొలువులు చేస్తున్నవారు ఎందరో ఉన్నా ఇంకా పూట గడవని, ఇల్లు లేని వాళ్లు ఉన్నారని ఆయన గుర్తుకు చేశారు. అలాంటి వారి కష్టాలు తీర్చడానికి తామున్నామని చెప్పారాయన.
64 లక్షల మందికి పెన్షన్లిచ్చి ఏకైక రాష్ట్రం మనదేనని ఆయన చెప్పారు. పెన్షన్లకే నెలకు 2,700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆయన లెక్క. ఒకప్పుడు సీఎం వస్తున్నారంటే పరదాలు కట్టేవారు. హెలికాప్టర్లో వస్తున్న కింద చెట్లను నరికేవారని జగన్ ప్రభుత్వ విధానాలను గుర్తుకు చేశారు. అలాంటి సంస్కృతికి చరమగీతం పాడామని అన్నారు చంద్రబాబు. గత 5 ఏళ్లలో నవ్విన కేసులు పెట్టారని విమర్శించారు. 2014, 2019 సమయంలో ఇంటిని మంజూరు చేసి నిధులిస్తే వైసీపీ ప్రభుత్వం నిధులివ్వకుండా ఆపేసిందని ఆరోపించారు. అలాంటి వారికి నిధుల విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి. సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి లేకుండా అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. 6 నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను చంద్రబాబు గుర్తుకు చేశారు. పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ గురించి వివరించారు. 5 ఏళ్లలో జగన్ ఒక రోడ్డు కూడా వేయలేదన్నారు. 850 కోట్ల రూపాయలతో సంక్రాంతికి రహదారులను బాగు చేస్తున్నామని చెప్పారు. చెత్తపై పన్ను తొలగించామని, మత్స్యకారుల ఉపాధి దెబ్బకొట్టి 217 జీవో రద్దు చేశామని గుర్తుకు చేశారు. మంగళవారం ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గీతా కార్మిక కులాలకు 10% మద్యం దుకాణాలు కేటాయించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం గీత కార్మిక కులాలకు 340 షాపులు రానున్నాయి. వారికి కేటాయించే మద్యం దుకాణాలకు సంబంధించి అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఒక వ్యక్తికి ఒకటే దుకాణం కేటాయించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానంలో లైసెన్సుదారులకు 20% మార్జిన్ ఇవ్వాలని ఉంది. కానీ ప్రస్తుతం 10.5% మార్జినే గిట్టుబాటవుతోంది. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని లైసెన్సుదారులు చెబుతున్నారు. కాబట్టి తెలంగాణ తరహాలో 14% మార్జిన్ ఇవ్వాలని ఈ సమీక్షలో చంద్రబాబు ప్రకటించారు. తక్కువ రేట్లకు మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావట్లేదని అధికారులు చంద్రబాబుకు చెప్పారు. అయినా సరే తక్కువ ధరకే మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా ప్రజలకు మంచి జరగాలని అన్నారు. బెల్ట్ షాపులు లేకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. For more videos like this, subscribe Big TV channel.